బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ ఆధారాలున్న ఐఫోన్ ను మాయం చేసినట్లు గుర్తించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ తో పాటు ఆధారాలున్న ఐఫోన్ ను మాయం చేసినట్లు గుర్తించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ తో పాటు ఆధారాలున్న ఐఫోన్ ను మాయం చేసినట్లు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి సిపి సజ్జనారే స్వయంగా విచారణ జరిపాడు. 3 అంశాలకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించినప్పటికీ కూడా తను సరైనటువంటి సమాధానాలు చెప్పకపోవడం, ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా తనకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చాడనేటువంటి అంశాన్ని ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే తాను రాసినటువంటి సూసైడ్ నోట్ ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేశాడు. సూసైడ్ నోట్ లో అన్ని ఆధారాలను ఐఫోన్ లో పొందుపరిచానని రాసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్ కూడా మాయం చేసినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. సూసైడ్ నోట్ లో రాసినటువంటి వివరాల గురించి ప్రశ్నించినప్పటికీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సూసైడ్ నోటు తాగిన మైకంలో రాశానని కస్టడీలో చెప్పినటువంటి తాగిన మైకంలో రాశానంటూ కూడా పోలీసుల కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించారన్నట్టు ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కోవడం జరిగింది. ఆ నోటు ఇప్పుడు ఎక్కడుందో తనకు తెలియదంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి కొంత పోలీసుల విచారణ తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించాడనేది ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోసారి అతన్ని కస్టడీకి కూడా కోరడం జరిగింది. కస్టడీకి అనుమతించినట్లయితే మరోసారి కస్టడీకి తీసుకుని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా నోరు మెదకపోవడం, మరోవైపు తను ఐఫోన్ అనేది దాచిపెట్టాడు. ఆ ఐఫోన్ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమెని రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.